ఉగాది కానుకగా తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి రేషన్ కార్డుదారికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల చొప్పున బియ్యం అందుతుంది. జనవరిలో ఇచ్చిన కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో ఇప్పుడు 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 2.82 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయితే మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1 కోటి దాటుతుంది. లబ్దిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుతుంది. వీరందరికీ నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పేద నిరుపేదలు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉచితంగా రేషన్ షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా పేదలందరికీ నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 89.73 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 30 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 84% మంది జనాభాకు ప్రతి నెల ఉచితంగా ఒక్కో లబ్ధిదారులకి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అయితే అందించే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు నుంచి లాంఛనంగా ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నుంచి మొత్తం 1.8 లక్షల టన్నుల బియ్యం కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తే మొదటగా సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక చాపర్లు హుజూర్ నగర్ రామస్వామి పనిగిరుగుట్ట వద్ద హెలిప్యాడ్ పక్కన చేరుకుంటారు. అక్కడ 2 కాలనీలో 2150 నిర్మాణాలు ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత అదే చాపర్ లో రాజీవ్ ప్రాంగణానికి 1 కిలోమీటర్ దూరం ఉన్న రాజీవ్ ప్రాంగణానికి హెలికాప్టర్ చేరుకుని సాయంత్రం 7:30 వరకు బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.